బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి ఈ మధ్యన. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు కానీ కర్ణాటకలో కానీ పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏదైనా సరే ఆర్మీలో కెప్టెన్గా మేజర్గా పనిచేసి వచ్చినటువంటి వాళ్ళకి డిఎస్పీగా డిప్యూటీ కలెక్టర్గా 14% రిజర్వేషన్ ఉందండి. సో ప్రతి 100 వేకెన్సీలో 14 మంది ఈ యొక్క ఆర్మీ కెప్టెన్లు మేజర్లు అండి అక్కడ పనిచేసేది. అదేవిధంగా మనకి స్టేట్లో కనుక చూసుకుంటే గ్రూప్ 2 సర్వీసెస్ ఏదైతే ఇప్పుడు రాస్తున్నారో అందులో ఎక్స్ సర్వీస్ మీద కింద చేసినటువంటి వాళ్ళకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓ పొజిషన్కి లా డిపార్ట్మెంట్లోని 2% రిజర్వేషన్ ఉందండి. సబ్ ఇన్స్పెక్టర్స్ కింద జాయిన్ అయితే 2% రిజర్వేషన్ ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, ఈ సీజీఎల్ ఏదైతే ఉందో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అందులో మనకి 14% రిజర్వేషన్ మనకున్నది. సో ఈ విధంగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్తో జాబ్స్ ఇవ్వడంతో పాటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్లోను, రిజర్వ్ బ్యాంక్ లాంటి వాటిల్లోనూ అందులో సెక్యూరిటీ మేనేజర్ల కింద వాళ్ళకి జాబ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది.